మనం ఇవాళ క్లాస్లో సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ చూద్దాము. డెసిమల్ వాల్యూస్లోనే మనం సబ్ట్రాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అండ్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ క్లాస్లో అరిథమెటిక్ ఆపరేషన్ స్టార్ట్ చేసేసి ఎడిషన్స్ చూసాం కదా. సో ఇవాళ క్లాస్లో ఇవి చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. 98.67 మైనస్ 32.11. సో ఫస్ట్ 98.67 నెక్స్ట్ 32.11. సబ్ట్రాక్షన్ మీరు నార్మల్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారో అలానే చేస్తాము. కాకపోతే దీంట్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్లేస్ వాల్యూస్ వన్స్ కింద వన్సే ఉండాలి, టెన్స్ కింద టెన్స్ ప్లేస్ వాల్యూసే ఉండాలి. 7 - 1 ఎంత అవుతుంది? 6. 6 - 1 5. పాయింట్ ఉంది కాబట్టి మనం పాయింట్ పెట్టుకోవాలి. 8 - 2 6. 9 - 3 ఆల్సో 6. సో సేమ్. నెక్స్ట్ 34.01. దీంట్లో నుంచి 23 సబ్ట్రాక్ట్ చేయాలి. 23 ఎటు వేసుకోవాలి మనం? నార్మల్ 23 వాల్యూ కాబట్టి 23 పాయింట్ ఏం లేదు కాబట్టి 00 ఉన్నట్టు అస్యూమ్ చేసుకోవాలి. 1 లో నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 0 లో నుంచి 0 తీస్తే 0. 4 లో 3 1, 3 లో 2 ఆల్సో రిజల్ట్స్ ఇన్ 1. నెక్స్ట్ వన్ 63.69 42.23. 9 - 3 ఎంత? 6. 6 - 2 4. 3 - 2 1. 6 - 4 is 2. సో సేమ్. ఇలానే కొన్ని బారోయింగ్స్ కూడా వచ్చే సబ్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. బట్ అవి కూడా మీరు నార్మల్ బారో చేసి సబ్ట్రాక్షన్స్ ఎలా చేస్తారో అలానే చేస్తాము. 98 లో నుంచి మనం 21.32 సబ్ట్రాక్ట్ చేయాలి. 21.32. నాకు ఇక్కడ పాయింట్ లేదు కదా, సో ఏమి లేదంటే అర్థం ఏంటి? మనకి 0.00 ఉన్నట్లు. సో ఇప్పుడు చూద్దాం. 0 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేము. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ 8 దగ్గర నుంచి ఇక్కడికి బారో తెచ్చుకోవాలి. ఎందుకని ఇక్కడ కూడా 0నే ఉంది కాబట్టి. అలా కాకుండా ఇక్కడ ఉన్న వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ ఉంటే అప్పుడు ఈ వాల్యూ నుంచి మనం ఇక్కడికి బారో తెచ్చుకునే వాళ్ళం. సో అలా లేదు కాబట్టి మనం ఫస్ట్ 8 దగ్గర నుంచి దీనికి బారో తెచ్చుకోవాలి, దీని నుంచి దీనికి తెచ్చుకోవాలి. చేద్దాం. 8 లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 7. ఇక్కడ ఏమవుతుంది? 1 వస్తుంది. 10. సో ఈ 10 లో నుంచి నేను ఇప్పుడు ఇక్కడికి కూడా బారో తెచ్చుకుంటున్నా. 10 లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9. 1 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 10. 10 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 8. 9 లో నుంచి 3 6. పాయింట్ కాబట్టి పాయింట్. 7 లో నుంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 6. 9 లో నుంచి 2 తీసేస్తే 7. సో సబ్ట్రాక్షన్స్ అనేవి ఇట్లా చేస్తాము. చెప్పినట్లుగానే బారో కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది చూసేసాము. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ ఎలా చేస్తామో చూద్దాం. 21.11 into 11. మీకు 11 టేబుల్ వస్తే డైరెక్ట్గా 11 టేబుల్తో చేసేయచ్చు, లేదు అంటే 1 1 చేయొచ్చు. 11 టేబుల్ అందరికీ వస్తుంది సింపుల్ కాబట్టి 11 టేబుల్తో చేసేద్దాం. ఫస్ట్ 11 1s 11 కదా, ఈ 1 దగ్గర 1 అండ్ నెక్స్ట్ హియర్ 1. 11 1s 11. 11 plus 1 12. 11 1s 11 plus 1 12. 11 2s 22 plus 1 ఎంత? 23. అయిపోయింది అనుకోవద్దు. మనం ఇక్కడ డెసిమల్ వాల్యూతో మనం మల్టిప్లై చేసాం కాబట్టి ఏ డెసిమల్ వాల్యూలో ఎన్ని డిజిట్స్ పక్కన పాయింట్ ఉన్నదో చెక్ చేసుకొని రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ పక్కన మనం పాయింట్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ పక్కన ఉంది కౌంట్ చేయండి. 1 2. 2 డిజిట్స్ పక్కన మనకి పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ పక్కన మనం పాయింట్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఇది మనకి వచ్చిన ఆన్సర్ అనమాట. 21.11 into 11 పర్ఫామ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 232.21 అవుతుంది. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా అలానే చేద్దాం. 11.12 into 23.1. సో 1 2s 2, 1 1s 1, 1 1. నెక్స్ట్ 3తో మనం నెక్స్ట్ స్టెప్ సెకండ్ నెంబర్తో మల్టిప్లై చేసే ముందు మనం ఇక్కడ ఒక ప్లేస్ని ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట. సో ఆ ఎలిమినేట్ చేసుకోవడానికి నేను ఇంటూతో రిప్రజెంట్ చేసుకుంటున్నా. 3 2s are 6, 3 1s 3, 3 1s 3 and next 3 1s
3. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నెంబర్తో చేసేటప్పుడు ఇంకో ప్లేస్ని ఎలిమినేట్ చేసుకుంటున్నా, అందుకే 2 పెట్టుకున్నాను ఇంటూస్. సో నెక్స్ట్ 2తో 2 2s are 4, 2 1s 2, 2, నెక్స్ట్ 2 1s are 2. ఇక్కడ నెంబర్స్ అన్నీ అయిపోయింది కదా, మల్టిప్లై చేయాల్సింది. సో ఇంకా ఎడిషన్ పర్ఫామ్ చేయాలి. 2, 6 plus 1 7, 7 plus 1 8, 3 plus 1 4, and next 2 6, 5 2. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి? ఫస్ట్ నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ 1. సో 1 2 3 టోటల్ 3 డిజిట్స్. సో రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ పక్కన మనం పాయింట్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. 1 2 3. సో హియర్ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ 61.01 into 21.12. 2తో మల్టిప్లై చేద్దాం ఫస్ట్ మొత్తం. 2 1s 2, 2 0 0, 2 1s 2 6 12. లాస్ట్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ వేసేసుకున్నాను నేను. 1తో 1 0 1 6, నెక్స్ట్ 1 1 0 1 6. 2తో 2 1s 1, 2 0 0, 2 1s 1, 2 6 12. Now addition 2 1 3, 2 plus 1 3, 3 plus 1 4, 6 7 and 8, 7 2 1. So point 1 2 3 and 4 places పక్కన మనం రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకొని పాయింట్ రిప్రజెంట్ చేసుకోవాలి. 1 2 3 and 4. సో ఇక్కడ సేమ్ 42.21 into 20.06. 6 1s are 6, 6 2s 12, 6 2s are 12 plus 1 ఇది యాడ్ చేసుకోవాలి. 6 2s 12 plus 1 13. మళ్ళీ 6 4s are 24. దీనికి పైన మనకి 1 ఉంది. సో 24 plus 1 25 ఇంటూ జీరోస్ కదా, సో జీరోసే వస్తాయి. 1 2 3 and 4. నెక్స్ట్ అగైన్ 1 2 3 4. నెక్స్ట్ 2తో 2 1s are 2, 2 2s 4, 2 2s are 4 and 2 4s are 8. So finally we have to perform addition. 6 kada, so 6 2 3 5 plus 2 7, 4 plus 2 6, 4 and 8. సో పాయింట్ ఎక్కడ పెట్టుకుంటాం? 1 2 3 4. 4 డిజిట్స్ కి పక్కన రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకొని మనం పాయింట్ రిప్రజెంట్ చేసుకోవాలి. 1 2 3 and 4. సో ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ అనేవి డెసిమల్స్ లో మనం ఇలా పర్ఫామ్ చేస్తాం.